హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి సిక్కిం. మీరు thumbnail చూసే వచ్చుంటారు. సిక్కిం వెళ్ళడం నిజంగానే కష్టమా? సిక్కిం స్టేట్ అనేది ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, ఆ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను. సిక్కిం అనేది చైనాకి, భూటాన్కి, నేపాల్కి మధ్యలో ఉంటుంది. సిక్కిం ఈజ్ హిమాలయన్ స్టేట్. అంటే అది హిమాలయ పర్వతాలు, కాంచన్జంగా హిమాలయ పర్వతాలు ఉంటాయి కదా, అవి సిక్కింలో ఉంటాయి. కాంచన్జంగా హిమాలయ పర్వతాలు అనేవి సిక్కిం, నేపాల్ రెండు కలిసి పంచుకుంటాయి, బోర్డర్లో ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం టాపిక్లో వెళ్ళిపోతే, సిక్కిం అనేది ఎవరైనా వెళ్ళారా? మన సౌత్ నుంచి సిక్కిం అనేది మ్యాక్సిమం ఎవరు ఎక్కువ మంది వెళ్ళరు. ఎందుకంటే వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కఠినంగా ఉంటుంది. మీకు ట్రైన్ ఫెసిలిటీ లేదు. ఇప్పుడిప్పుడే ట్రైన్ రైల్వే రూట్ అనేది వేస్తున్నారు. ఆల్మోస్ట్ ట్రాక్ అయితే వేసేసారు. మన ర్యాంగ్పో దాకా, సిక్కింలో ర్యాంగ్పో అనే ఒక టౌన్ ఉంటుంది, ఆ టౌన్ వరకు వేశారు. ఎగ్జిస్టింగ్ ట్రాక్ వచ్చేసి న్యూ జల్పైగురి నుంచి షివోక్ వరకు ఉంటుంది. షివోక్ నుంచి ఇప్పుడు న్యూ ట్రాక్ వచ్చేసి ర్యాంగ్పో వరకు వేశారనమాట. సో అది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది, త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. నెక్స్ట్, సిక్కిం మనం ఎలా వెళ్ళాలి? అసలు సిక్కింలో చూడవలసిన ప్రదేశాలు ఏంటి? చాలానే ఉన్నాయి సిక్కింలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిక్కిం వెళ్ళాలంటే మనము సీజనల్ టైమింగ్స్ అనేవి చూసుకోవాలి. అంటే కాలాలకు అనుగుణంగా మనం వెళ్ళాలి. ఎందుకంటే టైంలో మనం ఒకవేళ వెళ్ళాము అంటే మనం ఇరుక్కున్నట్టే. మీకు అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సౌత్కి వచ్చేసి, సౌత్ సైడ్ కానీ రెస్ట్ ఆఫ్ ఇండియా వచ్చేసి 3 సీజన్స్ ఉంటాయి మనకి మామూలుగా: ఎండాకాలం, చలికాలం, వానాకాలం. కానీ సిక్కింలో అలా కాదు, ఎండాకాలం అనేదే లేదు. యాక్చువల్గా అక్కడ ఏం చెప్పుకుంటారంటే ఓన్లీ 2 సీజన్స్, చలికాలం, వర్షాకాలం. వర్షాలు పడతాయండి, భయంకరంగా పడతాయి. ఎందుకు చెప్తున్నానంటే నేను ఆల్రెడీ సిక్కింలో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. నేను ఉద్యోగరీత్యా నేను సిక్కింలో ఒక 8 మంత్స్ ఉన్నాను. ఆ 8 మంత్స్ ఒక పక్క నరకం చూసాం, ఇంకో పక్క ప్లెజర్ కూడా ఉంటుంది. అంటే మనకి హ్యాపీనెస్ కూడా ఉంటుంది. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే, సిక్కిం చూడడానికి బాగుంటుంది, కానీ వెళ్ళి ఉండడానికైతే, ఎక్స్పెషల్లీ మన సౌత్ వాళ్ళకైతే చాలా కష్టం. ఉండలేము అక్కడ, భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు టెంపరేచర్స్ వచ్చేసి భయంకరంగా పడిపోతాయి. మీకు ఆల్మోస్ట్ 4 degrees. మీకు ఎండాకాలం వచ్చేసి టెంపరేచర్స్ ఆల్మోస్ట్ ఒక 10 to 15 degrees మధ్యన ఉంటుంది. ఆల్టిట్యూడ్ పెరుగుతున్న కొద్దీ టెంపరేచర్ అనేవి డౌన్ఫాల్ అవుతాయి, తగ్గిపోతూ ఉంటాయి. నేను ఫస్ట్లో ఉన్నప్పుడు గ్యాంగ్టక్, సిక్కిం క్యాపిటల్ గ్యాంగ్టక్ అనమాట. గ్యాంగ్టక్లో నేను ఫస్ట్లో ఉన్నప్పుడు గ్యాంగ్టక్లో ఉన్నాను. అక్కడ ఆల్మోస్ట్ టెంపరేచర్ వచ్చి 10 degrees లోపే ఉంది. నేను కొంతకాలం తర్వాత నేను దిగువకు వచ్చేసాను అనమాట. దిగువకు రావడం వల్ల ఎంత అవుతుందంటే ఆల్మోస్ట్ ఒక 15 degrees లోపు టెంపరేచర్ అనమాట. సో ఇవన్నీ. నెక్స్ట్, మనం సిక్కిం వెళ్ళాలంటే ఫస్ట్ ఎలా వెళ్ళాలి? మెయిన్ 3 types ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి ట్రైన్ అంటే సిక్కిం వరకు లేదు. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్వే. నెక్స్ట్ వచ్చేసి బై రోడ్. మీకు బై రోడ్ ఆబ్వియస్లీ మీకు తెలిసిందే, బై రోడ్ వెళ్ళాలంటే మనకి పైసలు బాగా ఖర్చు అవుతాయి. ట్రైన్ ఈజ్ ద చీపెస్ట్ వే టు రీచ్ ద సిటీ గ్యాంగ్టక్, లైక్ సిక్కిం. మీరు ట్రైన్లో వెళ్ళాలంటే మన సౌత్ నుంచి చాలా వరకు ట్రైన్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నార్త్ ఈస్ట్ ట్రైన్స్ ఉంటాయి. గౌహతి వరకు కానీ, సిల్చార్ వరకు కానీ ట్రైన్స్ అనేవి ఉంటాయి. మీరు గౌహతి వరకు వెళ్ళాల్సిన పని లేదు. మీరు ఎన్జేపీ వరకు మీరు ట్రైన్ అనేది మీకు అక్కడ దిగిపోతే చాలు. ఎన్జేపీ అంటే న్యూ జల్పైగురి, అంటే సిలిగుడి అంటారు. అక్కడ వాళ్ళు సిలిగుడి అంటారు, మనం వచ్చేసి సిలిగురి అంటాం. ఇదే తేడా. సిలిగురి అనేది మనకి వెస్ట్ బెంగాల్, నార్త్ వెస్ట్ బెంగాల్ దగ్గర. అది చికెన్ నెక్ కారిడార్ అంటారు. అది చికెన్ నెక్ కారిడార్ అంటే మన రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని కలిపే కారిడార్ని చికెన్ నెక్ కారిడార్ అంటారు అన్నమాట. 25 kilometers, అప్రాక్సిమేట్ 25 kilometers విడ్త్, అంతే ఉంటుంది. సో అదనమాట. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే, మీరు ట్రైన్స్ అనేవి డిఫరెంట్. హైదరాబాద్ నుంచి అయితే ఒక ట్రైన్ ఉంది. అంతకుముందు గౌహతి వరకు ఉండేది, సికింద్రాబాద్ టు గౌహతి ట్రైన్ ఉండేది. దాన్ని సిల్చార్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అది అనవసరం మనకి, ఎందుకంటే మనం ఎన్జేపీ వరకు దగ్గర దిగిపోతాం కాబట్టి న్యూ జల్పైగురి దగ్గర దిగాలి. సికింద్రాబాద్ నుంచి ఒక్కటే ట్రైన్ ఉంటుంది. సో తెలిసిందే, స్లీపర్లో అస్సలు వెళ్ళకూడదు. ఓన్లీ థర్డ్ ఏసీ లేదంటే సెకండ్ ఏసీ.
ఈ మధ్యన థర్డ్ ఏసీ కూడా మొత్తం భయంకరంగా అయిపోతున్నాయి. సో సెకండ్ ఏసీ ఇస్ ద బెస్ట్ వే టు ట్రావెల్ అనమాట. నెక్స్ట్ విజయవాడ నుంచి అయితే బెంగళూరు నుంచి ఒక ట్రైన్ ఉంటుంది, బెంగళూరు SMVB టు గౌహతి అని ఒక ట్రైన్ ఉంటుంది అనమాట. సో అలాగా రకరకాల ట్రైన్స్ అని ఉన్నాయి. చెన్నై నుంచి కూడా కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. సో ఇలా రీచ్ అవ్వచ్చు. NJP దగ్గర దిగాక మనం ఏం చేయాలంటే సిక్కిం సంబంధించిన ఒక బస్ స్టాప్ ఉంటుంది. లాట్ ఆఫ్ ఇప్పుడు మీకు స్టేషన్ బయటనే చాలా వరకు మీకు ట్యాక్సీస్ ఉంటాయి. మీకు ట్యాక్సీస్ వాళ్ళు ఏంటంటే ఈచ్ పర్సన్కి రెగ్యులర్ షేరింగ్ ట్యాక్సీ అయితే మీకు ఈచ్ పర్సన్కి 500 రూపీస్. బట్ సింగిల్గా మీకు అర్జెన్సీగా వెళ్ళిపోవాలి నేను అని అనుకుంటే మాత్రం వాడు వీర బాధుడు బాధేస్తాడు ఛార్జీలు మాత్రం. ఎప్పుడు అలాంటి పని మాత్రం చేయకండి. కంగారులో ఏమీ వెళ్ళిపోకండి, తెలుసుకొని వెళ్ళండి. స్టేషన్ బయటికి రాగానే మీకు ట్యాక్సీస్ ఉంటాయి, 500 రూపీస్ షేరింగ్ ఆటో, షేరింగ్ ట్యాక్సీస్, అవి ఎక్కి బిందాస్గా వెళ్ళిపోవచ్చు. ఎక్కడి వరకు? గ్యాంగ్టక్ అని చెప్పండి. గ్యాంగ్టక్ నుంచి ఆల్ త్రూ అవుట్ ద సిక్కిం కనెక్టివిటీ అనేది గ్యాంగ్టక్ నుంచి బాగుంటుంది. మధ్యలో ర్యాంగ్పో వస్తుంది. ర్యాంగ్పో దగ్గర చెకింగ్ చేస్తారు. ఎక్కడ? సిక్కిం వెస్ట్ బెంగాల్ బోర్డర్ దగ్గర చెకింగ్ అనేది చేస్తారు. చాలా మీరేంటంటే సరైన ఆధార్ కార్డులు ఏమీ లేకపోతే మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా అక్కడికక్కడ దింపేస్తాడు, లేదంటే ఆపేస్తాడు. సో ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే నేను మీకు తమ్నైల్లో కూడా చెప్పాను, సిక్కిం వెళ్ళడం నిజంగానే కష్టమా. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ర్యాంగ్పో దాటాక మీరు గ్యాంగ్టక్లోకి వెళ్తారు. గ్యాంగ్టక్లో వెళ్ళాక మీరు ఏం చేస్తారంటే సరిగ్గా ప్లానింగ్ చేసుకోవాలి. సిక్కిం అనేది 3 టైప్స్ ఉంటుంది. ఒకటి నార్త్ సిక్కిం, 3 రీజియన్స్గా డివైడ్ చేస్తారు సిక్కింని. నార్త్ సిక్కిం, నెక్స్ట్ వచ్చేసి సౌత్ సిక్కిం, నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ సిక్కిం. ఓకేనా? నార్త్ సిక్కిం అనేది మొత్తం టోటల్ హిమాలయాస్ తోటి కవర్ అవుతుంది నార్త్ సిక్కింలో మీరు చూడవలసిన ప్రదేశాలు అంటే 0 పాయింట్ అని ఉంటుంది. నెక్స్ట్ ఒక లేక్ ఉంటుంది, మీకు కాంచన్జంగా ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. సో మీరు నార్త్ సిక్కిం వెళ్ళాలనుకుంటే అది సెపరేట్ ప్యాకేజ్ ఉంటుంది. మీకు ట్యాక్సీకి సెపరేట్ అవుతుంది, ప్లస్ అక్కడ స్టేయింగ్ కూడా సెపరేట్ ఉంటుంది అనమాట. మీకు చూడవలసిన ప్రదేశాలు ఏంటంటే లాచెన్, లాచుంగ్, ఈ 2 ప్రదేశాలు. అంటే అది ఒక విలేజెస్ అనమాట. అది స్నో తోటి ఫుల్గా కవర్ అయి ఉంటుంది. ఎప్పుడు? మీరు డిసెంబర్ నుంచి మే మధ్యలో వెళ్తే. మిగతా టైమ్స్లో మొత్తం అది గ్రీనరీగా ఉంటుంది నార్మల్గా, కొండ ప్రాంతాలంతా. మీ తర్వాత వింటర్కి వచ్చేసరికి మొత్తం మంచుతో కప్పేసి ఉంటుంది అనమాట. సో వింటర్లో పీక్ స్టేజ్లో వెళ్ళకండి, ఎందుకంటే ఎప్పుడు మంచు మీద పడుతుందో తెలియదు. సో వెరీ కేర్ఫుల్. ఇది కూడా నేను మీకు చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈస్ట్ సిక్కిం అని ఉంటుంది. ఈస్ట్ సిక్కింలో వచ్చేసి మీకు చాంగు లేక్ ఉంటుంది. చాంగు లేక్ అంటే అది మొత్తం ఐస్ తోటి, మీకు వింటర్ రాగానే అది వాటర్ ఉంటాయి కదా, మొత్తం గడ్డ కట్టుకుపోయి ఉంటుంది, మొత్తం స్నోయే. దాని మీద ఇంకొక కేబుల్ కార్ అని కూడా ఉంటుంది. ఆ కేబుల్ కార్ కూడా ఎక్కితే మొత్తం ఆ ఏరియా అంతా కవర్ చేయొచ్చు అనమాట. అదొకటి చూడాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి దాంతోపాటు నాతులా పాస్ అంటారు. నాతులా పాస్ అంటే ఇండియా చైనా బార్డర్. అటు పక్క చూస్తే చైనా పోస్టులు ఉంటాయి, ఇటు పక్క మన ఇండియా అనమాట. సో ఎంటైర్ ఆ రీజియన్ అంతా ఆర్మీ తోటే ఉంటుంది మొత్తం అంతా. సో సరైన ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకొని కరెక్ట్గా అన్నీ సబ్మిట్ చేయాలి ముందర. ఇక ఆ ఏరియాకి ఈస్ట్ సిక్కింలో వెళ్ళాలనుకుంటే చాంగు లేక్ నాతులా పాస్ ఒకేసారి ఒకే రోజులో కవర్ చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళాలంటే మీరు ఫస్ట్ ఏం చేయాలంటే బిఫోర్ 2 డేస్ కానీ 3 డేస్ బిఫోర్ కానీ ప్లానింగ్, మీరు ట్రావెలింగ్ మీరు ప్లాన్ చేసుకుంటారు కదా, అక్కడ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి ముందే మాట్లాడాలి. లేదంటే మీరు ఒక 4 డేస్ ట్రిప్ అనుకున్నాం, మీరు ట్రైన్లో బయలుదేరేటప్పటికే మీకు అక్కడ పర్సన్స్ ఎవరో తెలియదు. సో అక్కడికి వెళ్ళాక అక్కడ ట్యాక్సీ డ్రైవర్స్ని అడిగితే వాళ్ళే మీకు అడ్వైజ్ ఇస్తారు. సో దాని ప్రకారంగా మీరు ఒక ఆధార్ కార్డు అడుగుతారు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడుగుతారు. అవి మీరు వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. వాళ్ళకి ఛార్జెస్, వాళ్ళు నార్మల్గా అయితే ఛార్జెస్ 3000 అలా తీసుకుంటారు టోటల్ ఎంటైర్ జర్నీతో పాటు. మీకు ఈ పాస్పోర్టు సైజ్ ఫొటోస్, ఈ ఆధార్, ఈ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. ఎందుకంటే పర్మిట్ కావాలి దానికి కంపల్సరీగా, ఎందుకంటే చైనా బార్డర్ తోటి మనం దట్ ఈస్ వెరీ సెన్సిటివ్ ఏరియా, అది చూసుకోవాలి. నెక్స్ట్ నార్త్ సిక్కిం, ఇందాక నేను ఆల్రెడీ చెప్పినట్టుగానే నార్త్ సిక్కింలో ఏంటంటే నార్త్ సిక్కిం కూడా మీకు పర్మిట్ కావాలి. సో అది కూడా మీకు సేమ్ ప్రొసీజర్. దాని నార్త్ సిక్కిం మాత్రం స్పెషల్గా
4 days మినిమం 4 days మీరు నార్త్ సిక్కింలో స్పెండ్ చేయాలనుకుంటే. ఓకేనా, ఇది చూసుకోవాలి. సేమ్ ప్రొసీజర్ అక్కడ ట్యాక్సీ డ్రైవర్స్, మీరు హోటల్లో దిగుతారు కదా, హోటల్లో గ్యాంగ్టాక్లో వన్ ఆఫ్ ద ఏదైనా హోటల్లో దిగితే మీకు హోటల్ వాళ్ళే మీకు డీటెయిల్స్ అన్నీ ఇచ్చేస్తూ ఉంటారు అనమాట. సో అది చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సౌత్ సిక్కిం అంటే మీకు లైక్ పెల్లింగ్ అని ఉంటుంది. పెల్లింగ్ ఇటు సైడ్ కాంచన్జంగా వాటర్ ఫాల్స్, ఇవన్నీ మీరు ఈ సౌత్ సిక్కింలో చూసుకోవచ్చు. ఇదేంటంటే హిమాలయ ఫుట్ హిల్స్ అంటారు. ఫుట్ హిల్స్ అంటే మీకు పైన హిమాలయాస్ ఉంటాయి, హిమాలయాస్ కిందంతా ఫారెస్ట్ ఉంటుంది అనమాట. వాటిని హిమాలయ ఫుట్ హిల్స్ అంటారు. అంటే విపరీతమైన రెయిన్ఫాల్, భయంకరమైన రెయిన్ఫాల్. ఒకటే తేడా మీరు గమనించాలి ఇక్కడ ఏంటంటే, మీకు మంచు దగ్గరికి వెళ్తుంటే విపరీతమైన మంచు, కిందకి ఫారెస్ట్లోకి వస్తే విపరీతమైన వర్షం. ఇది తేడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇది మెయిన్ థింగ్ అనమాట. సో సిక్కిం అనేది చాలా ప్లెజెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు చూడాలంటే మెయిన్ మీరు వెళ్ళాలంటే వర్షాకాలంలో వెరీ రిస్కీ, ఎక్కడ పడితే అక్కడ కొండచర్యలు విరిగిపడుతూ ఉంటాయి. సో బీ కేర్ఫుల్. వర్షాకాలంలో మ్యాక్సిమం ట్రావెల్ అనేది పెట్టుకోకండి, నా అడ్వైజ్. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, మీరు నార్త్ సిక్కిం కానీ ఈస్ట్ సిక్కిం అంటే చాంగు లేక్ సైడ్ కానీ మీరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా క్యాడ్బరీ చాక్లెట్స్ అనేవి పెట్టుకోండి. క్యాడ్బరీ డైరీ మిల్క్ చాక్లెట్ 40 రూపీస్ చాక్లెట్స్. అక్కడ మీరు ముందే చాక్లెట్స్ కిందే మన గ్యాంగ్టాక్ టౌన్లో ఉన్నప్పుడే మీరు కొనుక్కోండి. మీరు టోల్ గేట్ దగ్గర అక్కడ షాపులు ఉంటాయి, అక్కడ మీరు డ్రైవర్ చెప్తారు చాక్లెట్స్ కొనుక్కోండి. ఎందుకంటే మీకు ఆల్టిట్యూడ్ పెరుగుతున్న కొద్దీ బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. మన పెద్దవాళ్ళకే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, అంటే శ్వాస ఆడదు పైకి వెళ్తున్న కొద్దీ, ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ ఇంకోటి, నిమ్మకాయ ఒకటి పెట్టుకోండి, కర్పూర బిళ్ళలు ఉంటాయి కదా, అవి ఒకటి పట్టుకెళ్ళండి. ఇవన్నీ మీకు ముందే చెప్తున్నాను, ఇవన్నీ మీరు మీకు తెలుసుకొని మీరు తీసుకెళ్ళాలి. ఇవన్నీ మీకు ముందే చెప్తున్నాను కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ అనమాట ఇవన్నీ. ఇంకొకటి, చిన్నపిల్లల్ని అస్సలు పట్టుకెళ్ళవద్దు. మ్యాక్సిమం ఒక 4 years అబోవ్ 5 years అబోవ్ ఉన్న వాళ్ళనే తీసుకెళ్ళండి. అది కూడా 5 years కూడా కండిషన్స్ అప్లై అంటే 5 years కూడా కొంతమందికి ఏంటంటే ఇమ్యూన్ పవర్ ఉండవు పిల్లలకి. సో ఏంటంటే అది కూడా డిపెండ్స్ ఆన్ యూ. నేను మరీ చెప్తున్నాను, చిన్న పిల్లలు అస్సలు తీసుకెళ్ళొద్దు. మ్యాక్సిమం 10 years అయితే పర్లేదు, మంచిగా వెళ్ళొచ్చు. 5 years కూడా రిస్కే, నేను అది చెప్తున్నాను. 5 to 10 years మధ్యలో వరకు కష్టం. చిన్నపిల్లల నుంచి 10 years లోపు వాళ్ళకైతే చాలా రిస్క్, నేను ముందే చెప్తున్నాను. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. కపుల్స్ అయితే బాగానే మంచిగానే వెళ్ళి రావచ్చు, నో ప్రాబ్లం. బట్ ఇవన్నీ కండిషన్స్. సో ఇవన్నీ చూసుకోవాలి, ప్రికాషన్స్ అన్నమాట. సో ఇదండి ఫైనల్గా సిక్కిం గురించి డీటెయిల్స్. సో నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా వెళ్ళిరండి ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటే. సో ఇవన్నీ ఫాలో అవ్వండి. సో మీకు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.